వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సూపర్గా సక్సెస్గా కొనసాగుతుంది. పలు కీలక కంపెనీల యజమానులతో భేటీ అవుతూ తెలంగాణకు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు కంపెనీలు తీసుకొస్తూ రాబడిలో కీ రోల్ వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ కంపెనీలు, ప్రపంచ బ్యాంకు సైతం తెలంగాణ పట్ల సంసిద్ధత చూపడంతో రేవంత్ అమెరికా టూర్పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాటి ఐటీ మంత్రి కేటీఆర్ మార్కును తలదన్నేలా రేవంత్ ప్లాన్ అదుర్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ, అమెజాన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. రాబోతున్న పలు అంతర్జాతీయ కంపెనీలతో తెలంగాణకు మరింత ప్రాధాన్యత చేకూరుతుందా? పలు అంతర్జాతీయ కంపెనీలు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తీసుకురావడంతో తద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లింగం యాదవ్ గారు, అమెరికా టూర్, సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ బిగ్ సక్సెస్ అయింది అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు కోపాన్స్ లో అందరికి నమస్కారం. డెఫినెట్ గా అండి, అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, వాళ్ళ రెండింటిని కూడా సమపాలనలో ఇవాళ ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. దానికి ఉదాహరణే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అదే విధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మరి అదే విధంగా ఆఫీసర్లు కూడా తీసుకొని ఇవాళ అమెరికా, అదే విధంగా సౌత్ కొరియాకు, ఇవాళ తెలంగాణకు పెట్టుబడుల కోసం, ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా తెలంగాణ అభివృద్ధి ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది. దానికోసం ఇవాళ మీరు చూస్తున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ పెట్టుబడుల కోసం ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ వరల్డ్ బ్యాంక్ తోటి డైరెక్ట్ గా గతంలో ఎన్నడూ లేదండి, ఏ రాష్ట్రంతో కూడా వరల్డ్ బ్యాంక్ ఈ విధంగా ఒప్పందాలు చేసుకోలేదు. ఇవాళ అంటే ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వరల్డ్ బ్యాంకు ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి చాలా సంసిద్ధత వ్యక్తం చేసింది. అదే విధంగా ఇవాళ చాలా వివిన్ టు ఫార్మా, ఇవాళ అంటే హైదరాబాద్ లో ఇవాళ మనకు తెలుసు, హైదరాబాద్ అంటేనే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్, అదే విధంగా ఫార్మా హబ్, మెడికల్ టూరిజం, ఇంకా ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ హైదరాబాద్ నే వరల్డ్ కి ఒక గ్లోబల్ హబ్ గా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ హబ్ గా ఇవాళ నిలబెట్టడం కోసం ఇవాళ వాళ్ళు కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ వేలాది పెట్టుబడులు, ఇవాళ ఎన్నో కంపెనీలతోటి ఒప్పందాలు, ఎంఓయూలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవాళ ఇదే కాదండి, గతంలోనే దావోస్కి వెళ్ళి దాదాపు 40,000 కోట్ల ఎంఓయూలు అంటే ఒప్పందాలు చేసుకొని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగినాయి. అంటే ఇవాళ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చండి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధితో ఉందనేది ఇవాళ మనకు దీని మీద కనబడుతుంది. మీరు చూసిరు, మరి గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించుడు, ఏనాడైనా పెట్టుబడుల కోసం ఈ విధంగా చేసిండని ఎంతసేపు గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ తన స్వలాభం కోసం ప్రచారం చేస్తున్నాడు తప్ప నిజంగా తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండో చెప్పగలుగుతారా? లింగం యాదవ్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము ఏర్పాటు చేసినటువంటి పునాదుల మీద ఈరోజు రేవంత్ సర్కార్ మరి ఏర్పాటు చేస్తుంది, అందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని ఆయన ట్వీట్ చేయడం జరిగింది, మాట్లాడటం జరిగింది. వాళ్ళే పునాదులు వేసినట్టుగా చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, అంటే కేటీఆర్ గ్లోబల్ ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు దిట్ట. కేటీఆర్ ఆ విధంగా 10 ఏళ్లలో అదే జరిగింది. మీ అందరికీ తెలుసండి, హైదరాబాద్ ఎవరి ఆధ్వర్యంలో డెవలప్ అయిందండి? ఎప్పుడు హైదరాబాద్ కి ఐటీ వచ్చిందండి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో.
ఆ తర్వాత వచ్చినటువంటి సక్సెసివ్ ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి రాజశేఖర్ రెడ్డి గారు, ఇవాళ మనం చూసినాం హైదరాబాద్ గ్రోత్ కారిడార్లు, అంటే హైదరాబాద్ అభివృద్ధిలో ఏ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ ఎంత ప్రాధాన్యత పోషిస్తుందో మనకు తెలియదు కాదు. ఆ తర్వాత కంటిన్యూ అయింది ఇక్కడ ఉన్నటువంటి బ్యాకప్ కండిషన్, ఇటువంటి ఉమెన్ కోర్సు, ఈ విధంగా హైదరాబాద్ అనేది కేసీఆర్ రాకముందుకే హైదరాబాద్ ఐటీ ఫార్మా హబ్ గా ఒక హబ్ గా నిలబడింది. కేటీఆర్ వచ్చినాక ఏం జరగలేదండి. కేటీఆర్ తన పబ్లిసిటీ చేసుకున్నాడు. ఇవాళ మీరు చూడండి మా ఐటీ మినిస్టర్ ఎంత సమర్థమైనటువంటి ఐటీ మినిస్టర్, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫిషియన్సీ మినిస్టర్, వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే గతంలో లెక్క ప్రచారం చేసుకోవట్లేదు. దాంట్లో కేటీఆర్ తిట్ట, ఎందుకంటే ఆయన గ్లోబల్ ప్రచారం చేసుకోవడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఇవాళ చూడండి మీరు ఎంత ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సీఎం ఐటీ మినిస్టర్ తో పాటు సీఎంస్ ఆఫీసర్లు కూడా తీసుకొని ఇవాళ ఈ పెట్టుబడుల కోసం పోతున్నాం. ఎందుకు అంటే తెలంగాణ పెట్టుబడులు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. మేము గతంలో లెక్క పబ్లిసిటీ చేసుకోమండి. మేము నిజంగా చిత్తశుద్ధితో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కేటీఆర్ లెక్క సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, అందుకే ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీ అన్నాడు, ఆయన ఎంతసేపు ఇంటెలిజెన్స్ లేదు, ఆర్టిఫిషియల్ కేటీఆర్ ఆయన. సో ఆయన ఆ విధంగా ప్రచారం చేసుకుంటుండ అంతే తప్ప ఇవాళ మీరు నేను ఒక్కడే చెప్తున్నాండి, 10 ఏళ్లలో కేటీఆర్ ఎన్ని నిధులు తెచ్చిండు, ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల్లో ఎంత నిధులు తెలంగాణ పెట్టుబడులు వచ్చినాయి మీరు చర్చ పెట్టండి. దాన్ని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా 8 నెలల పాలనకు వాళ్ళ 10 ఏళ్ల పాలనకు కంపేర్ చేయండి. దయచేసి ఒక కోడిగుడ్డు మీద ఈకలు ఏడకుండా మీరు ఇప్పటికైనా మారి ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని ఆస్వాదించండి. దయచేసి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఏదో వేగంగా మాట్లాడితే నేనే హైదరాబాద్ అభివృద్ధి చేసిన, హైదరాబాద్ అయితే నేనే ఇట్లా అనుకుంటే తెలంగాణ ప్రజలు నవ్వుతురండి. ఇప్పటికే వాళ్ళ కేటీఆర్ మాటలు తీసి దయచేసి ఇప్పటికైనా రియాలిటీకి రండి. ఇంకా ఒక అధికార మతంతో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు సహించరు. రియాలిటీకి వచ్చి నువ్వు నీకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, మీకు తప్పుంటే సలహా సూచనలు ఇవ్వండి, వినడానికి చాలా డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. అంతే తప్ప హైదరాబాద్ అంటే నేనే అభివృద్ధి చేసిన, ఎక్కడండి హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరండి? ఓకే ఓకే లింగం యాదవ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. ఎస్ మీ వాయిస్ బ్రేక్ కూడా అవుతుంది కొంచెం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ప్రపంచ బ్యాంకు మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు అనేకం రాష్ట్రానికి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పి మెచ్చుకుంటున్న పరిస్థితి ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజుల పర్యటన ఒక హై లెవెల్ టీమ్తో, అంటే ఐటీ మినిస్టరు, తర్వాత హై లెవెల్ ఆఫీషియల్స్, టెక్నీషియన్స్, టెక్నోక్రాట్స్ అందరితో ఒక పెద్ద డెలిగేషన్తో పోయింది. కాబట్టి ఇది మంచి పరిణామం, దానిలో ఏం అనుమానం లేదు. ఇది ఎందుకంటే ఇవాళ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయా రాష్ట్రాలకు లేదా దేశానికి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అందులో ఆ పెట్టుబడులలో విదేశీ పెట్టుబడులు కూడా ఒక ముఖ్యమైన అంశం. దాని ఏమంటారు ఎఫ్డిఐ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఎఫ్డిఐ కూడా ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రాలకు మరియు దేశానికి వస్తే ఆ మేరకు అవి పెట్టుబడులు పెట్టినట్టయినే కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ వచ్చినాయంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తితో పాటుగా ఉద్యోగం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ పర్యటన జరుగుతున్నదో, ఏది అమెరికా తర్వాత సౌత్ కొరియా కూడా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్డ్ అయిన చిన్న దేశం అయినప్పటికీ కూడా అది పారిశ్రామికంగా చాలా పెద్ద అభివృద్ధి చెందిన దేశం. ఈ 2 దేశాలను ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసుకొని ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్నది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు ఉండాలి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సంస్థాగత వ్యవస్థ అనేది
ముఖ్యం. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే హైదరాబాద్కు ఈ సంస్థాగతంగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటే బెంగళూరు తర్వాత రెండో స్థానం హైదరాబాద్కి ఉన్నది. ఎస్, నిజం. ఆ తర్వాత చెన్నై, పూణే, మిగతా వాటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు రేట్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా బెంగళూరు కన్నా కూడా హైదరాబాద్ ఎక్కువ జరుగుతున్నది. అంటే ఈ త్వరగా అభివృద్ధి జరుగుతున్నది. బెంగళూరు ఏమవుతున్నది అంటే సాచురేషన్ అంటే కంపెనీస్ ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, వాటర్ ప్రాబ్లం ఉన్నది. తర్వాత మొన్న అక్కడ ఈ సిద్ధరామయ్య గారి ప్రభుత్వం చేసిన కొన్ని ఏది సామాన్యుడు controversial బతకాలన్నా issues కూడా కొంత అక్కడ చాలా కష్టమైన పరిస్థితి అండి. రెంట్లు కూడా చాలా ఎక్కువ అయిపోయటం వల్ల కూడా ప్రాబ్లం ఉంది. అదే ఎంత సంపాదించిన కాంట్రవర్షియల్ ఇష్యూస్, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అందరూ బెంగళూరు. అయితే ఒకప్పుడు మొదట్లో మాత్రం ఎక్కువ బెంగళూరుకి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇంకా మిగతా విదేశీ కంపెనీలు కానీ ఎక్కువ పెట్టుబడులు కానీ కంపెనీల స్థాపన కానీ బెంగళూరులో ఎక్కువగా ఉండే. కానీ ఈ మధ్యన ఒక మార్పు ఏం జరిగిందంటే చాలా మట్టుకు బెంగళూరులో ఉన్న కంపెనీల యొక్క బ్రాంచెస్ ఇక్కడ పెట్టడము, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద ఏది పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీలు హైదరాబాద్లోనే వాళ్ళ ఆఫీసులు పెట్టడం. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, అమెజాను, గూగుల్, ఇప్పుడు ఇవాళ అడోబ్, శంకరనారాయణ అడోబ్ కూడా వచ్చిన పెద్ద కంపెనీ. అట్లా చూసుకుంటూ పోతే చాలా అంటే పెద్ద ఎత్తున ప్రపంచంలో పేరు గడించిన టెక్ సంస్థల యొక్క అమెరికా తర్వాత వాళ్ళ యొక్క బ్రాంచీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ పెట్టడం. ఇవన్నీ కూడా నేను లింగయ్య యాదవ్ గారు ఒక మాట చెప్తున్నాను. ఈ అభివృద్ధి అనేది దాదాపుగా ఒక 25-30 సంవత్సరాలు జరుగుతున్నది. నేను అనుకోండి 1990 నుంచి వెళ్ళి వచ్చిన అనేకమైన మార్పులు, 1990 తర్వాత నుంచి 2000 వచ్చే వరకు ఐటీ రెవల్యూషన్ వచ్చింది. అంటే ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. దాంతో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో విధంగా ఈ ఐటీ ఇండస్ట్రీని కానీ లేకపోతే హైదరాబాద్ సిటీని కానీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. కొందరు ఎక్కువ చేయవచ్చు, కొందరు తక్కువ చేయవచ్చు. ఒక్కొక్కసారి ఒక కాలం కలిసిన అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఈ అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతున్నది. నిరంతరంగా అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీలు మారినాయి, ముఖ్యమంత్రులు మారినారు, రాష్ట్రాలు కూడా 2 అయిపోయినాయి. ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడా కూడా ప్రభావితం అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ కాకుండా అంటే నష్టం కాకుండా అభివృద్ధి ఇప్పటివరకు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకటేంటంటే ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, రేపు మీరు కూడా చేసుకుంటారు. ప్రచారం చేసుకున్నంత మాత్రాన తప్పు కాదు, లేకపోతే ప్రచారం చేసినంత మాత్రాన అభివృద్ధి జరగలేదు కాదు. ఈ లాస్ట్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా హైదరాబాద్లో కొన్ని గణనీయమైన ఇది ఐటీ సంస్థలు కానీ మల్టీనేషనల్స్ కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్ కూడా కొంత మామూలుగా ఏదైతే విడిపోయినప్పుడు మొత్తం అంధకారం అవుతుంది, హైదరాబాద్ డీఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, హైదరాబాద్ మొత్తానికే కూలిపోతుంది ఏవైతే ఆంధ్ర పరిపాలకులు పదే పదే చెప్తూ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వం అది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు బాపిరెడ్డి గారు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఐటీ పరంగా ఉన్నది. ఇప్పుడు అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. వారు పంచుకున్నారు, ఈ భవిష్యత్తులో కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ అంతా కూడా మొత్తం పవర్ ఉండదు, మొత్తం డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతాయి, హైదరాబాద్ అర్బనైజేషన్ నుంచి ఇంకా పోతుంది, మొత్తం సిటీ అంతా ఖాళీ అవుతుంది, రకరకాలు చెప్పారు. కానీ గత 10 సంవత్సరాల్లో మనం మొత్తం స్టాటిస్టిక్స్ సంఖ్యాపరంగా చూసుకుంటే హైదరాబాద్ బాగా అభివృద్ధి జరిగింది. ఎందుకు అభివృద్ధి జరిగిందంటే సంఖ్యాపరంగా పెరిగింది, సిటీ విస్తీర్ణం బాగా పెరిగింది, కన్స్ట్రక్షన్స్ బాగా పెరిగినాయి, అభివృద్ధి జరిగింది. బాగా జరిగింది కాబట్టి మొన్న లింగయ్య యాదవ్ గారు ఒకటి గుర్తుపెట్టుకున్న 2023 ఎలక్షన్స్లో హెచ్ఎండి కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. అంటే హెచ్ఎండి పరిధిలో బీఆర్ఎస్ గెలిచింది, మీకు ఒక సీట్ కూడా రాలేదు హెచ్ఎండి పరిధిలో. మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ తప్ప మీకు రాలేదు. అంటే కొంత అభివృద్ధి జరిగింది, పాజిటివ్ చేశారు. మేము చూసినాం కదా బాగానే, ఇక్కడ ఇదే ఏరియా వెళ్తాం కాబట్టి హైటెక్ సిటీ ఏరియాని
ప్రజలు కొంత ఇక్కడ బీఆర్ఎస్ గెలవడంలో హైదరాబాద్ అభివృద్ధి బాగా జరిగిందని అనుకున్నారు. ఇది వాస్తవాలు, మనం ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కర్లేదు. మిగతా తెలంగాణలో ఓడిపోయింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అనేక రేట్లు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. దీన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి, దీన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇంకా దీన్ని దగ్గర 11 కంపెనీలతో ఒప్పందం కుదిరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో ఆమ్జన్ కానీ జీరో నెట్ కానీ మీకు తెలుసు, ఆమ్జన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ఆ కంపెనీ ఫార్మా కంపెనీ, అది కూడా రావడానికి అవకాశం సిద్ధంగా ఉంది. అదే నేను చెప్పేది, లెట్ మీ కంప్లీట్. అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న దానిలో ఆయన ఏమన్నాడంటే ఈ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అన్నాడు. ఫ్యూచర్ స్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే రాబోయే కాలంలో తెలంగాణ 28 రాష్ట్రాలలో ఒక ముందుకు పోయే ఒక బాగా భవిష్యత్తు ఉన్న బ్రహ్మాండమైన రాష్ట్రం అని దాని ఉద్దేశం. ఫ్యూచర్ స్టేట్ అంటే ఆయన ఆ ఉద్దేశం అది పెట్టింది. అది పెట్టినప్పుడు కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన మాటల్లో అన్నది ఏంటంటే, నేను అమెరికా రాష్ట్రాలకు తిరిగినప్పుడు అమెరికా రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేరు ఉన్నది, న్యూయార్క్ రాష్ట్రానికి ఒక పేరు ఉన్నది, మెనీ బట్ ఓన్లీ వన్, అంటే ఎందరో వచ్చినా కూడా న్యూయార్క్ రాష్ట్రం అనేది వన్ అంటే గొప్పది. అట్లాగే టెక్సస్ కూడా స్టార్, దానికి ఒక పేరు ఉంటుంది. అట్లాగే ఇది మీ న్యూయార్క్ కూడా యురేక్ అంటారు, కాలిఫోర్నియా, సారీ. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంటుంది. అయితే అట్లనే దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయినా ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలలో, అంటే జమ్మూ కాశ్మీర్ యూనిట్ టెరిటరీ 28 రాష్ట్రాలలో తెలంగాణ అనేది ఫ్యూచర్ స్టేట్. అంటే ఒక కైనింగ్, ఒక ఐడియా అనేది గొప్ప విషయం. అది కానీ అంటే ఒక విధంగా ఒక పరిపాలకుడు తెలంగాణ రాష్ట్రం మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఒక దిక్సూచిగా ఒక ముందు ఉండాలని కోరుకోవడంలో అది ఆయన ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రం కాబట్టి అది మనం అందరం కూడా స్వాగతించాలి. అనేకమైన కంపెనీలతో మాట్లాడుతున్నారు. అటు ఇండియాలో ఉన్న సీఈఓలతో మాట్లాడారు, అన్ని పెద్ద కంపెనీలతో, అంటే అడోబ్ కూడా పెద్ద కంపెనీ, తర్వాత ఫార్మా కంపెనీలతో మాట్లాడారు. తర్వాత అంత మొన్ననే ఒక 3-4 రోజుల కింద కాంగ్రెస్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఫుల్ పేజ్డ్ అది పెడతామంటున్నారు. తర్వాత అమెజాన్ వారు ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రకరకాలంటే ఇంకా మనకు కొన్ని వస్తున్నాయి. ఇంకా రావడానికి కొంత అంటే ఇన్ఫర్మేషన్ రావడానికి కానీ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయడానికి కానీ ఇంకా కొంత టైం పడుతుంది కదా. ఒకటేంటంటే సీరియస్ ఎఫర్ట్ జరుగుతుంది ఇక్కడ. మనం అందరం కూడా ఒప్పుకోవాల్సింది, మనం ఇవి లింగయ్య యాదవ్ మళ్ళీ చెప్తాను, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అందరూ కూడా చేసినారు. ఈయనకి ఎక్కువ ఒక స్టెప్ ఎక్కువ వేసి ముందుకు పోతాడు, ఇంకా ముందుకు పోయి ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకు కారణాలు జరుగుతున్నాయంటే దీనికి కూడా కారణాలు ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గి ప్రజా సంక్షేమాల కోసం మిగతా స్కీమ్ల కోసం ఉంటున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఏ రాష్ట్రం కూడా, ఇంక్లూడింగ్ కర్ణాటక అట్లే ఉన్నది, ఆంధ్ర అట్లే ఉన్నది, తెలంగాణ అట్లే ఉన్నది, ఇవాళ పెద్ద ఎత్తున విదేశాల నుంచి వెళ్ళి కానీ ఈవెన్ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి వెళ్ళి కానీ ఇంకా వేరే విధంగా వరల్డ్ బ్యాంక్ కానీ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, లేకపోతే గల్ఫ్ కోఆపరేషన్, అవి ఆ దేశాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యూఏ కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. దానిలో ఎక్కువ ముందు భాగంలో గుజరాత్, అటు జమ్మూ కాశ్మీర్ ఆ రాష్ట్రాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఇది ఒకటే కాదు. నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఆర్థిక అభివృద్ధి కావాల్సిన ఒక వెల్ విషర్గా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటి నుంచి ఇది ఒక పూర్వతో 10 అనేది అయిపోయింది అనుకో. రేపు సౌత్ కొరియాలో కూడా శాంసంగ్ నుంచి మొదలు పెడితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సౌత్ కొరియాలో ఉన్నాయి. అవి అకస్టల్ డెవలప్మెంట్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ అవి చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అక్కడ కూడా రేపు ఇవాటి నుంచి ఉంటుంది, శివారి నుంచి పోయినప్పుడు అక్కడ నుంచి ఆ పర్యటనలో కూడా కొన్ని ఎంఓయూలు జరిగే అవకాశం ఉంటుంది, కొంత పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ మిషన్ అంటే ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ 10 రోజుల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఫ్యూచర్ స్టేట్ అని పెట్టారు, దీన్ని భవిష్యత్తులో నేనేం మాట్లాడడం ఏం కోరుకుంటున్నాను అంటే దీన్ని ఇంకా తీసుకుపోవాలి. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి కొన్ని ఏరియాలు, కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ ఎప్పుడు అయిపోతుంది, ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్స్ వస్తాయనే భయంతో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా ముందు దుబారాగా ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పైసలన్నీ కూడా వేరే దేశాలలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఎక్కువగా కూడా ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇండియా వైపు వస్తున్నాయి. ఎందుకంటే ఇండియా పక్కన పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద దేశం, సెక్యూరిటీ అంటే డెమోక్రసీ స్థితిలో ఉన్న
ఈ పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రం కొంత అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మనకు గల్ఫ్తోని హైదరాబాద్కు దగ్గర సంబంధం ఉంటుంది. మనకు కూడా సాంస్కృతికంగా కానీ మిగతా అంశాలలో కూడా కొంత సమీప పూనికలు ఉంటాయి. కాబట్టి ఈ గల్ఫ్ కోఆపరేటివ్ అక్కడి నుంచి వెళ్ళి కూడా మనం కొంత తీసుకోవచ్చు. ఇట్లాగే సౌత్ ఈస్ట్ ఆసియా అంటే ఇప్పుడు సింగపూరు, జపాను, లేకపోతే ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలు కూడా పెట్టుబడి పెట్టడానికి, ఈవెన్ యూరోప్ నుంచి కూడా అవకాశాలు ఉన్నాయి, ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవి ఒక పెద్ద పర్మనెంట్ గా ఒక సెల్ ఓపెన్ చేసి అది ముఖ్యమంత్రి గారి కింద ఐటీ మినిస్టర్, ఇంకా సంబంధించిన మంత్రులు, తర్వాత అఫీషియల్స్, కొంత ఆర్థికవేత్తలు, టెక్నాలజీ ఉన్న వాళ్ళు, కంపెనీస్ అంటే తెలంగాణలో పనిచేస్తున్న అనేక రకమైన ఈ టెక్నాలజీ అంటే వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకొని ఇది నిరంతరంగా ఒక ప్రక్రియగా తీసుకోకపోతే మాత్రం నిజంగా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇంకా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప పేరు వస్తుంది. ఆయన ఒక విజయవంతమైన పరిపాలకుడుగా, ముఖ్యమంత్రిగా కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లింగం యాదవ్ గారు, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ అనేది అత్యంత ఫాస్ట్గా జరగబోతుందని చెప్తుంది మీ ప్రభుత్వం. సీఎం గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా అండి. ఇవాళ హైదరాబాద్ లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ నడిబొడ్డు నుంచి పారుతున్నటువంటి మూసీ రివర్ ని కూడా దాన్ని డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఆవశ్యకతని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మంత్రి మండలి చిత్తశుద్ధితోటి మూసీ రివర్ ఫండ్ ని రీజనరేట్ చేయవలసిన దానికోసం ఇవాళ వరల్డ్ బ్యాంక్ కూడా దానికి సాయం కూడా చేస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ తొందరలోనే ఆల్రెడీ దానికి కూడా కమిటీ తొందరలోనే కమిషన్స్ ఎవరైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో హెచ్ఎండి ఎట్లా ఏ విధంగా చేయాలి ఆ ప్లాన్ కూడా జరుగుతున్నాయి. దాని తొందరలోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది, ఎందుకంటే ఆల్రెడీ గతంలో మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి మంత్రులు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు కొంచెం సహాయం చేయండి, ఈ హైదరాబాద్ మూసీని సుందరీకరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మూసీ అనేది జస్ట్ యాజ్ ఒకటే కాదండి, దాని మీద అక్కడ ప్రజలు కొంతమంది ఆధారపడతారు. మీకు తెలుసు మూసీ రివర్ మీద కింద ఉన్నటువంటి పబ్లిక్ కూడా అది వాటర్ ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇవాళ దాంట్లో డ్రైనేజ్, హైదరాబాద్ లో డ్రైనేజ్ అంతా కూడా ఈ మూసీ రివర్ లోనే వస్తుంది. దీన్ని కూడా ఎట్లా చేయాలనేది చాలా తొందరలోనే, అంటే ముఖ్యమంత్రి గారు దానికి టైం అనేది ఏంటంటే డెఫినెట్ కూడా తొందరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు. అదే విధంగా చెప్పండి హలో చెప్పండి సార్. అదే విధంగా ఇవాళ హైదరాబాద్ ఒక ఫోర్త్ సిటీ అండి. అంటే హైదరాబాద్ మీద ఇవాళ బర్డెన్ ఎక్కువైంది, మన అందరికీ తెలుసు. ఇవాళ మేజర్ సిటీ మీద బర్డెన్ పడడం వల్ల పెరిఫెరీ సిటీలను కూడా ఇవాళ డెవలప్ చేయడం అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నగరీకరణలో భాగంగా ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్ ఈ విధంగా. సో అందుకే ఇవాళ ముచ్చర్ల సిటీని అక్కడ ఒక ఫోర్త్ సిటీని, అంటే హైదరాబాద్ కు భారం కాకుండా ప్యారలాల్ గా పెరిఫెరీలో కూడా సిటీని డెవలప్ చేసి, అంటే హైదరాబాద్ అనేది ఇవాళ దేశమే కాదండి ప్రపంచానికే ఒక దిక్సూచిగా హైదరాబాద్ నగరం నిలవడబోతుంది. అంటే ఇదంతా తెలంగాణకు మొత్తం గర్వకారణం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇవాళ హైదరాబాద్, తెలంగాణలో ఏం జరుగుతుందని ఇవాళ మిగతా రాష్ట్రాలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి, దూరదృష్టితోటి, అంటే భవిష్యత్ తరాలకు కూడా ఇవాళ ఏ విధంగా ఇవాళ మన యొక్క ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవాళ దానికి ఉదాహరణే ఇవాళ ఫోర్త్ సీట్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఎన్ఆర్ఐలు లేదా తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎవరైనా కూడా, లేదా ప్రపంచంలో ఇంకెవరైనా కూడా హైదరాబాద్ రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. ఇక్కడ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ ఉంది, ఎఫిషియన్సీ సీఎం ఉన్నాడు. ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి సమస్యలు రావు. ఈ ప్రభుత్వం మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటది, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇవాళ మీరు చూసిరు దాదాపు 10-11 కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయి. అవి కూడా అన్ని మేజర్ కంపెనీలు అండి. ఇవాళ వివంట ఫార్మా, కాగ్నిజెంట్, అమెజాన్ ఇట్లాంటి కంపెనీలు అన్ని కూడా ఇవాళ హైదరాబాద్ ని ఇంకా వాళ్ళ యొక్క కార్యక్రమాలు విస్తరించాలని చూస్తున్నాయి. అదే విధంగా ఇంకో ప్రత్యేకించి
ఎందుకంటే గతంలోనే ఫార్మా, మెడికల్ టూరిజం, ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఐటీ మినిస్టర్ చాలా చిత్తశుద్ధితోటి ఇవాళ ఏఐకి హైదరాబాద్ ని ఒక గ్లోబల్ హబ్ గా తయారు చేయడం కోసం ఇవాళ మన అందరూ తెలుసు నెక్స్ట్ సెప్టెంబర్ లోనే ఏఐ వరల్డ్ కాన్ఫరెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్ వేదిక కాబోతుంది. అంటే హైదరాబాద్ ఇవాళ ఒక గ్లోబల్ నగరంగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా పెట్టుబడులు హైదరాబాద్ లో పెట్టండి, ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాల ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూసిన గతంలో ఏనాడైనా ముఖ్యమంత్రి గతాన్ని పరిపాలించడంలో కేసీఆర్ లాంటి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలల్లోనే మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. ఒక 8 నెలల్లోనే ఇట్లా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఆయన యొక్క కమిట్మెంట్ ని, కన్విక్షన్ ని మనం అర్థం చేసుకోవచ్చు. లింగం యాదవ్ గారు ఎస్, పెట్టుబడులు తీసుకురావడం వలన కొన్ని కంపెనీలు రావడం వలన వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మరి గ్లోబల్ వార్మింగ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఈ రోజున ఐటీ రంగంలో ఫుల్గా అభివృద్ధి చెందిన బెంగళూరు పరిస్థితి మనం చూసాం, ఢిల్లీ పరిస్థితి మనం చూస్తున్నాం, ఏ రకంగా పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉందో. మరి రానున్న రోజుల్లో అనేక కంపెనీలు రావడం వలన లేదంటే మెడిసిన్స్కి సంబంధించిన కంపెనీలు రావడం వలన హైదరాబాద్ కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారా? మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోతున్నారు? చెట్లను పెంచే విషయంలో కానీ మరి ఎటువంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు రావడం వల్ల కంపెనీలు పెద్దగా పెడతారు, మరి ఈ వాతావరణ కాలుష్యం మీద కూడా ఒక చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దాని నివారణకి ఏం చేయబోతున్నారు? డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇవాళ ఒక తెలంగాణ హైదరాబాదే కాదండి, ఓవరాల్ ప్రపంచమే ఇవాళ గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా జరుగుతుందని మనం అందరం చూస్తూనే ఉన్నాం. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టినే ఇవాళ చూడు మొన్ననే ఇవాళ చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, పచ్చదనం స్వచ్ఛదనం అనే పేరు మీద. అదే విధంగా నేను ఇంతకుముందు అదే చెప్పినండి, హైదరాబాద్ మీదనే ఇవాళ ఒకటే బట్టన్ పడడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది, లేదా భవిష్యత్ తరాలకు ప్రాబ్లం అవుతుందని, అందుకే ఇవాళ పెరిఫెరీని డెవలప్ చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దాన్ని గుర్తించే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 4th సిటీని అంటే హైదరాబాదు, సైబరాబాద్ కాకుండా ఇంకొక అంటే ఇక్కడ దీని మీద బడ్డెన్ తగ్గించడం కోసమే. అదే విధంగా ఇంకోటి ఇవాళ గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ దానికి అనుగుణంగా మరొకటి ఇవాళ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిపులారు. సో దీన్ని కూడా ఎందుకంటే హైదరాబాద్ ని యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ఇవాళ ఇక్కడ ఉన్నట్టు మీరన్నట్టు ఇవాళ ఓజోన్ సమస్య కానీ గ్లోబల్ వార్మింగ్, అందుకే గ్రీనరీ కూడా ఈ ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ ఇస్తుందండి. దాంట్లో బాగా ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనం ఇవాళ నేను చెప్తున్న డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉండి దూరదృష్టితో కూడా ఆలోచిస్తుంది. ఇవాళ అందుకే పెరిసిటీలు హైదరాబాద్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఉన్నంత ఒక సిటీ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఉన్నటువంటి మధ్యలో సెమీ అర్బన్, ఆ తర్వాత అది రూరల్. అంటే దీన్ని మన ఒక భవిష్యత్తు ఇంకొక 100 సంవత్సరాలకు దూరదృష్టితో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వం మీద రేపు ఎవరైనా భవిష్యత్తులో ఇక్కడ సిటీలో ఎట్లా అవకాశాలు ఉంటాయో హెల్త్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవాళ సెమీ అర్బన్ తర్వాత రూరల్ ఏరియా కూడా అంటే ఇక్కడ బడ్డను తగ్గించడం కోసమే ఈ ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ మన అందరి పైన కూడా బాధ్యత ఉంది గ్లోబల్ వార్మింగ్ గ్రీనరీ గురించి. ఈ ప్రభుత్వమే కాదండి, డెఫినెట్ కూడా సివిల్ సొసైటీ ఎవరైనా అందరం కూడా ఈ యొక్క గ్రీనరీ పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని గుర్తించే ఇవాళ ప్రభుత్వం కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. రైట్, ఇప్పుడు పెట్టుబడులు అయితే వస్తున్నాయి లింగం యాదవ్ గారు, పెట్టుబడులు అయితే వస్తున్నాయి, కంపెనీలు అయితే వస్తున్నాయి. మరి కంపెనీలు వచ్చిన తర్వాత అవి ప్రైవేట్ సెక్టర్కి సంబంధించినవి కాబట్టి అది మరి తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలకు అవకాశం ముందు కల్పించే అవకాశం కనబడుతుందా, లేదంటే టాలెంట్ బట్టి అది అన్ని రాష్ట్రాలని వాళ్ళు కూడా ముందు తీసుకునే అవకాశం ఉందా? దామాషా పద్ధతులు ఏమన్నా చూస్తారా అందులో? డెఫినెట్ గా అండి, ఇవాళ మన అందరికీ తెలుసు ప్రపంచం అంతా కూడా వరల్డ్ గ్లోబలైజేషన్ లో భాగంగా ఒక స్మాల్ విలేజ్ అయిపోయింది. డెఫినెట్ కూడా ఒక కంపెనీ తెలంగాణ ఇక్కడ పెట్టిందంటే ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇతర స్టేట్ల వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో తీసుకున్నా లోకల్ వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇవాళ మీరు చూడండి ఏ కంపెనీ అయినా చూడండి, డెఫినెట్ కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు చాలా వస్తాయి. ఈ ప్రభుత్వం కూడా చాలా కమిటెడ్ తో ఉంది. డెఫినెట్ కూడా లోకల్ వాళ్ళకు ఎక్కువ ఆపర్చునిటీ రావాలనే కదా
ఇక్కడ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే కదా, వాళ్ళ యొక్క ఆర్థిక జీవన విధానంలో మార్పులు రావాలనే కదా ఇవాళ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ కు ఇవాళ ఈ ప్రభుత్వం పెట్టాలని ఎందుకంటుందండి? ఇక్కడ కంపెనీలు పెడితే డెఫినెట్ కూడా లోకల్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా రావాలనే కదా మన బిడ్డలకు కూడా అవకాశాలు రావాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నేను అడిగేది అది కాదు లింగం యాదవ్ గారు, అంటే ఉద్యోగాలు రావడం వేరు, తెలంగాణ బిడ్డలకి ఇంపార్టెన్స్ ఉండటం వేరు. ఆ కంపెనీలతో మీరు డీల్ చేసుకునేటప్పుడు తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి ఇంత రిజర్వేషన్ తెలంగాణ బిడ్డలు కానీ ఏమన్నా మీరు డీల్ చేసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి, ప్రభుత్వం డెఫినెట్ దాని గురించి ఆలోచిస్తుంది. అయితే నేను దానికి ఏమంటున్నా అంటే, అందుకే ఈ ప్రభుత్వం ఎంత కమిటెడ్ తో ఉందనేది ఒక ఉదాహరణ చెప్తండి. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అనేది ఇవాళ ఈ ప్రభుత్వం ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కమిటెడ్ తోటి మీరు చూసిన మొన్ననే స్కిల్ యూనివర్సిటీని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ స్కిల్ యూనివర్సిటీ అంటే మన యొక్క బిడ్డలకు వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం కోసం, వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడం కోసం కంపెనీలతోటి డైరెక్ట్ గా వాళ్ళకి అండర్స్టాండింగ్ చేసుకొని ఎవరైతే అక్కడ చదువుకుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోగానే అక్కడ కంపెనీలలో వాళ్ళకు ఒక ఉపాధి ఉద్యోగ అవకాశం దొరికే విధంగా ఇవాళ దానికి ఉదాహరణే స్కిల్ యూనివర్సిటీ. ఇవాళ దాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ప్రభుత్వం. సో ఎందుకంటే ఇవాళ వాళ్ళ యొక్క ట్రైనింగ్ వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడం కోసమేనండి. డెఫినెట్లీ ఒకసారి వాళ్ళకు స్కిల్ డెవలప్ అయితే వాళ్ళకే అవకాశం దొరుకుతాయి. ఇక మీరన్నట్టు ఇక్కడ లోకల్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం డెఫినెట్ కూడా దాని గురించి ఆలోచిస్తుంది. ఓకే లింగం యాదవ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, ఓవరాల్గా కంపెనీలు అన్నీ ఎక్కువ 11 పైన కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయలు ఈ రోజున పెట్టుబడులుగా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులుగా వచ్చేటప్పుడు కంపెనీలు ఏ కోణంలో చూస్తాయి అంటే ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏ కోణంలో చూసే అవకాశం ఉంటుంది? వాళ్ళకి వర్క్ బాగా చేసే వాళ్ళని చూసుకుంటారా, లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ద్వారా తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందంటారా? ఇప్పుడు ఈ 11 కంపెనీలు కూడా ఆల్రెడీ హైదరాబాద్లో ఏదో కొంత లెవెల్లో వాళ్ళ యాక్టివిటీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇవి చెప్తున్న కంపెనీలన్నీ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. కాకపోతే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఉన్న వ్యవస్థను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నారు. ఇంతకుముందు బ్రాంచెస్ ఉంటే ఫుల్ పేజ్ చేస్తున్నారు. ఇంకా దాన్ని వాళ్ళు ఒకవేళ ఇంతకుముందు 10,000 మంది పనిచేస్తే నేను 30,000 మంది వరకు కూడా పనిచేసే మేము దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని కంపెనీస్ వచ్చిన తర్వాత మీరు అన్న ప్రశ్న ఏమవుతుందంటే, మరి ఇంత పెద్ద పెద్ద పెట్టుబడులు వచ్చినాయి. ఉదాహరణకు అనుకుందాం, మాట వరుసకు ఈ అన్ని కంపెనీలు పెట్టుబడి పెడితే వచ్చే 2 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అనుకుందాం. అంటే ఎంత వస్తే మనకు తెలియదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 1,00,000 ఉద్యోగాలు వస్తే ఆ 1,00,000 ఉద్యోగాలలో తెలంగాణ విద్యార్థులకు ఎన్ని వస్తాయి అంటే, ఇది ఇప్పుడు 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలు పెట్టడం వల్ల హైదరాబాద్ మన పిల్లలకు యాక్సెస్ ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ ఉద్యోగాల కంపెనీస్ పోయి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రెండోది ఏముంటుందంటే, కంపెనీస్ వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో జేఎన్టీ నుంచి మొదలు పెడితే చాలా ఒక 30-40 ఒక మంచి పేరు గడించిన ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ సిటీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి ఈ కంపెనీలను నిరంతరంగా ఎవ్రీ ఇయర్ పోయి క్యాంపస్ సెలెక్షన్స్ చేస్తాయి. అంటే అక్కడ చదువుకునే ఫైనల్ ఇయర్ బ్యాచ్ వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ స్థాయి, వాళ్ళు ఒకవేళ ఆ పిల్లలకు సామర్థ్యం, శక్తి, ఆ టెక్నికల్ స్కిల్స్ ఉంటే వాళ్ళు జాబ్స్ ఇస్తారు. అంటే ఈ కంపెనీస్ రావడం వల్ల హైదరాబాద్లో ఉన్న కాలేజీలకు కూడా లాభం అవుతుంది. హైదరాబాద్లో ఉన్న కాలేజీలలో కూడా 80% దాదాపు 70-80% పిల్లలు తెలంగాణ పిల్లలే ఉంటారు. కాబట్టి రిజర్వేషన్స్ అంటూ ఏమి ఉండదు. మీరు 30% ఇస్తామా అట్లా ఏమి చెప్పారు. రిజర్వేషన్స్ అంటే కంపెనీ ఏది కూడా రాదు. రిజర్వేషన్స్ కాకుండా మనం ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టారు, లేకపోతే మనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, జేఎన్టీ ఉన్నది, లేకపోతే మిగతా యూనివర్సిటీ, మన పిల్లలకు ఏ విధంగా స్కిల్లింగ్ ఎక్కువ చేస్తాం, ఎఫిషియన్సీ ఏ విధంగా ఎక్కువ చేస్తాం, మిగతా రాష్ట్రాల పిల్లలతోని మెరుగైన పోటీ ఏ విధంగా చేయడానికి, ఉద్యోగాలు ఏ విధంగా దక్కించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, వాటన్నిటి మీద కూడా మనం పనిచేసి మన పిల్లల యొక్క స్కిల్లింగ్ కానీ ఎఫిషియన్సీ కానీ పెంచే ప్రయత్నం ఒకటి చేసుకుంటూనే, రెండో వైపు ఒకవేళ ఏమన్నా కంపెనీస్ ఇక్కడ స్థాపించి వాళ్ళు ఒక స్థిరమైన తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం వాళ్ళను రిక్వెస్ట్ చేయొచ్చు, వీలైతే మా తెలంగాణ పిల్లలకు కూడా ఒక సముచితమైన స్థానం ఇవ్వండి.
కానీ అక్కడ రిజర్వేషన్స్ అంటే ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య అదే తప్పు చేసాడు, దాంతో సగం కంపెనీస్ అక్కడ నుంచి బయటకు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయడానికి సిద్ధపడుతుంది. అటువంటి ఏ ఏ ఏ కంపెనీ కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే ఇవాళ ఈ కంపెనీస్ అన్ని కూడా దీనికి ఒక క్యారెక్టర్ అంటే ఒక లక్షణం ఉంటుందంటే ఇది ఇంటర్నేషనల్ క్యాపిటల్ అంటే విదేశీ పెట్టుబడులు. విదేశీ పెట్టుబడులకు ముఖ్యమైన ఒక ప్రధానమైన ధ్యేయం ఏముంటుందంటే తక్కువ వ్యయానికి. ఇప్పుడు ఎందుకు అమెరికాలో కంపెనీలు అక్కడనే వాళ్ళు పెట్టుబడి పెట్టలేరా, ఎందుకు హైదరాబాద్ తెచ్చి పెట్టాలి వాళ్ళు అంటే వాళ్ళకు కొన్ని అవకాశాలు అక్కడ కన్నా కూడా ఇక్కడ మెరుగ్గా ఉంటాయని వాళ్ళు భావించినప్పుడు ఆ కంపెనీస్ అని ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మెరుగైన అవకాశాలు అంశాలు ఏంటంటే అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ, లేబర్ అంటే ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లో అంతకన్నా సగంలో ఇక్కడ అదే లెవెల్ ఆఫ్ వర్క్ అంటే అమెరికాలో ఒక ఎంప్లాయీ ఇచ్చే డబ్బులతోని ఇక్కడ ఇద్దరు లేదా ముగ్గురు ఆ డబ్బులు ఇచ్చి ఆ మూడింతలు పని చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటారు, అంటే వ్యయం తక్కువగా ఉండాలంటే మాకు తక్కువ వ్యయంతో నైపుణ్యమైన మాకు సేవలు రావాలి అంటే లెస్ కాస్ట్ మోర్ క్వాలిటీ. ఇది ఒక విధంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అదృష్టవశాత్తు భారతదేశానికి 2 విషయాలలో కూడా నెంబర్ 1 ఉంది. ఒకటి తక్కువ వ్యయానికి అంటే తక్కువ వేతనాలకి, అంటే మన దగ్గర అమెరికా దాంతో పోల్చుకుంటే మన దగ్గర జీతాలు తక్కువగా ఉంటాయి కంపెనీలు ఇచ్చేది, కానీ మన కంపెనీలతో మిగతా సంస్థలతో పోల్చుకుంటే ఇక్కడ ఆ జీతాలు చాలా ఎక్కువనే. ఈ తక్కువ వ్యయంతో నైపుణ్యం అంటే స్కిల్డ్ లేబర్ బాగా దొరుకుతుంది. అమెరికాలో ఈ ఏదైతే కంపెనీలు పనిచేస్తున్నాయో భారతదేశంలో దొరికినంత స్కిల్డ్ లేబరు ఆ దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఈ స్కిల్ లేబర్ షార్టేజ్ బాగా ఉన్నది. అందుకోసమే వాళ్ళు ఈ స్కిల్ లేబర్ను షార్టేజ్ని అధిగమించడానికి కోసమే వాళ్ళు H1B వీసా అంటారు. H1B వీసా అంటే అమెరికా ఐటీ కంపెనీలలో వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాదాపుగా ఒక 1,80,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు వీసాలు ఇస్తారు. దానిలో దాదాపుగా 70-80% మంది మన భారతీయులు పోతారు. అందులో మళ్ళీ ఈ తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతం నుంచి మన ప్రాంతం నుంచి మన పిల్లలు ఎక్కువ పోతుంటారు. అయితే ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళకు ఇదే సమస్య వచ్చింది. అమెరికా గవర్నమెంట్తో కూడా అమెరికా కంపెనీస్ ఇదే చెప్పినాయి, మీరు ఒకవేళ H1 వీసాలు ఇవ్వకుండా లిబరలైజ్ వీసా విధానం లేకుంటుంటే మాకు ఇక్కడ స్కిల్డ్ లేబర్ దొరకదు. స్కిల్డ్ లేబర్ దొరకనప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు మా కంపెనీస్ పనిచేయవు, మాకు సమస్యలు ఉంటాయి. అయితేనేమో మీరు వీసా నిబంధనలను సరళీకరించండి, వేరే దేశాల నుంచి స్కిల్ లేబర్ ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్ళిపోతారు, మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు, మీరు అదన్నా చేయండి. లేకపోతే మేమే కంపెనీస్ని తీసుకుపోయి భారతదేశం వంటి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పెడతామని నాకు పెద్ద ఎత్తున అక్కడ అమెరికన్ ఇండస్ట్రీ వర్సెస్ అమెరికన్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా చర్చలు జరిగిన తర్వాత ఒక స్టేజ్లో ఏం చేశారంటే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ కంపెనీస్ వేరే దేశాలకు పోతే నష్టం కాబట్టి అప్పుడు ఈ లిబరలైజ్డ్ వీసా స్కీమ్స్ పెట్టి ఈ మన దేశం నుంచి పెద్ద ఎత్తున H1B వీసా కానీ L1 రకరకాల వీసాలు ఉన్నాయి. స్టూడెంట్ వీసా కాకుండా మిగతా జాబ్ చేసే వీసాలు ఉంటాయి. అవన్నీ ఎక్కువ కూడా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎక్కువ పిల్లలు పోతున్నారు. అయితే ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం మనం కంపెనీలను ఆకర్షిస్తే తప్పకుండా కొంత మేరకు తెలంగాణ విద్యార్థి ఉద్యోగాలు దొరుకుతాయి. అదే పర్సంటేజ్లు అని ఏముంటుంది కానీ ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది కేవలం తెలంగాణ విద్యార్థులకే జాబ్స్ కాకుండా ఒక కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఉదాహరణకు ఇప్పుడు అమెజాన్ ఉన్నది. అమెజాన్ వాళ్ళు R&Dలో 3,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ ఈ 3,000 ఉద్యోగాలు అంటే ఈ హై ఎండ్ జాబ్స్ అంటారు. హై ఎండ్ జాబ్ అంటే ఒక్కొక్క జాబ్ 2,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఉంటుంది ఒక ఉద్యోగికి వచ్చే జీతం. ఈ హై ఎండ్ జాబ్స్ ఒక 3,000 క్రియేట్ చేస్తే దాని యొక్క మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటారు. దాని యొక్క ప్రభావం ఎంత దూరం పోతుందంటే ఆ ఒక్క హై ఎండ్ జాబు మళ్ళీ 9 నుంచి 11 చిన్న చిన్న జాబ్స్ తయారు చేస్తాయి. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం వాళ్ళు ఇల్లు కొంటారు. ఇల్లు కొన్నప్పుడు రకరకాల ఫ్లాట్ విల్లా కొనుక్కున్నప్పుడు అమౌంట్ మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ గా తయారవుద్ది అంటారు మీరు? ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ తో పాటుగా ఏంటంటే అనేకమైన రిలేటెడ్ రంగాలలో వాడు కారు కొంటే అక్కడ షోరూమ్ నుంచి మొదలు పెడితే కార్ మెకానిక్ వరకు జాబ్స్ దొరుకుతాయి. హోటల్ తింటాడు కాబట్టి ఆ హోటల్ ఇండస్ట్రీ, టూరిజం, తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇట్లా ఏమైతే అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం వాళ్ళు మళ్ళీ వ్యయం చేస్తారు కాబట్టి ఆ వ్యయంతో ఆ ఖర్చుతో ఏమైందంటే మిగతా రంగాలలో కూడా జాబ్స్ పెరుగుతాయి. అవి కొంచెం చిన్న జాబ్స్ ఏమి ఉండొచ్చు. మేము చెప్తాం ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఒక హై ఎండ్ జాబ్ ఒకవేళ ఒక రాష్ట్రంలో క్రియేట్ అయితే అది 10 నుంచి వెళ్ళి 11 చిన్న అంటే 20-30 వేల రూపాయల వచ్చే ఆదాయాలు వచ్చిన జాబ్స్ తయారు చేస్తాయి.
అంటే ఇప్పుడు నీకు కంపెనీస్ వచ్చినాయి, ఊబర్ వస్తుంది, ఓలా వస్తుంది, లేకపోతే ట్యాక్సీల గిరాకీ ఉంటుంది. ఇవన్నీ కూడా 20,000 సంపాదిస్తారు, వాడు కుటుంబం బతుకుతుంది. అంటే హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్ రావడంతో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మన పిల్లలకే కాకుండా ఇండైరెక్ట్ అనేక రంగాలలో లాభాలు అవుతాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ను మనం పెద్ద ఎత్తున ఆకర్షించాలి, కంపెనీస్ ఎక్స్పాండ్ Okay. చేయమని చెప్పాలి. అన్నిటికన్నా ఇంకొకటి ఏమున్నదంటే ఇక్కడ హైదరాబాద్కి ఒక పెద్ద అనుకూలమైన విషయం ఏమున్నదంటే హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. ఇది ఏ రాష్ట్రంలో కానీ ఏ సిటీలో కూడా లేదు. బాంబేలో లేదు, ఢిల్లీలో లేదు, బెంగళూరు లేదు, చెన్నైలో లేదు, పూణేలో లేదు, నీకు చండీగఢ్ ఎక్కడ కూడా లేదు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు ఇప్పటికి కూడా హైదరాబాద్లో కొన్ని వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాలు ఉన్నాయి ఇప్పటి కూడా, ఇంకా కూడా. కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఒక పెద్ద అసెట్. ఎందుకంటే రేపు వచ్చే కంపెనీస్ అన్నిటి కూడా ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఏంది రాదు, ఏ కంపెనీ కూడా రాదు. అది మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సిటీకి మరీ అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఎక్కువ మంది ఈ మధ్యన హైదరాబాద్ సిటీకి మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ హైదరాబాద్లో గవర్నమెంట్ చేతిలో ల్యాండ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి వీళ్ళు అలాట్ చేస్తున్నారు. అంటే ఇలా ఇక్కడ తప్పేం కాదు, అటు కంపెనీలు వస్తున్నాయి, ఇటు గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నది, ఈ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు హైదరాబాద్ పొల్యూషన్ పెరుగుతున్నది, ట్రాఫిక్ కంజెషన్ ఇవన్నీ కదా. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఆయన మొన్న పోయి అక్కడ ఆ ఫార్మా సిటీ అని దాని పేరేంది ఊరు, అది ఏ ఊరు లింగయ్య కాదు, మొన్న పోయింది కదా సీఎం గారు ఇనాగ్రేట్ చేశాను. ఇది మన దేవుడు మన మహేశ్వరం రూట్లో. ఇప్పుడు ఇంతవరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా వెస్ట్, అంటే ఇప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీ నుంచి వెళ్ళి ఈ పశ్చిమ భాగాన్ని అంటే సంగారెడ్డి నుంచి వెళ్ళి ఇటు వికారాబాద్ ఈ సిటీ ఈ ఏరియా శంషాబాద్ ఈ ఏరియా బాగా డెవలప్ అయింది. ఒక సైడ్ డెవలప్ జరుగుతుంది. ఇప్పుడు 4 వైపులో కూడా పెరగాలి అన్న కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. లుకింగ్ టువర్డ్స్ ద ఈస్ట్, అంటే ఇప్పుడు విజయవాడ రూటు, లేకపోతే సాగర్ రూటు, లేకపోతే ఇటు మేడ్చల్ టు హైదరాబాద్ అంటే నాగపూర్ రూటు, ఈ రకరకాల రూట్ ఐడెంటిఫై చేసి ఈ సెటిలైట్ ఒకటైనా సెటిలైట్ టౌన్స్ అంటారు. సెటిలైట్ టౌన్స్ అంటే వీటికి ఒక హైదరాబాద్ కానుకొని ఒక 30-40 కిలోమీటర్ల నుంచి 50-60 కిలోమీటర్లలో పెద్ద పెద్ద టౌన్స్ డెవలప్ చేసి ఏమైందంటే హైదరాబాద్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఈ సెటిలైట్ టౌన్స్లో ఉంటాయి కాబట్టి అక్కడ కూడా డెవలప్ అవుతుంది. రేపు రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో ఈ సెటిలైట్ టౌన్స్ బాగా డెవలప్ అయినప్పుడు ఏమైందంటే హైదరాబాద్ మీద కొంత ఒత్తిడి తగ్గుతుంది, తర్వాత సిటీ కూడా ఎక్స్పాండ్ ఎక్కువ అవుతుంది. తర్వాత మా ఉద్దేశం మేము ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకా బాగుండాలని కోరుకోవాలి. ఓకే పాపిరెడ్డి గారు, లింగం యాదవ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ డెఫినెట్ గా అండి. అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆఫీసర్లను అందరినీ కూడా తీసుకొని ఇవాళ ఎంత చిత్తశుద్ధితోటి ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణకు పెట్టుబడులు రావాలని ఇవాళ అమెరికా అదేవిధంగా సౌత్ కొరియాలో పర్యటిస్తుంది. డెఫినెట్ గా ఇవాళ మనం చూస్తున్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే దాదాపు మేజర్ కంపెనీలు అయినటువంటి 11 కంపెనీలతోటి ఇవాళ ఒప్పందాలు జరిగినాయి. ఇవాళ వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ కంపెనీలు ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు పెట్టడానికి ఇవాళ వాళ్ళు ముందుకొచ్చారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత ముందస్తుతోటి ఎంత చిత్తశుద్ధితోటి ఇవాళ హైదరాబాద్ లో పెట్టుబడులను ఆహ్వానిస్తుంది అనేది ఇవాళ మన ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ దేశాలలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇవాళ మీరు హైదరాబాద్ రండి, ఎన్ఆర్ఐలైనా తెలుగు వ్యక్తులైనా ఎవరైనా ప్రపంచంలో మీరు హైదరాబాద్ రండి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని డెఫినెట్ కూడా మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు ఏ సమస్య రాకుండా చూసుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విదేశీ పర్యటన మనకు ప్రత్యక్ష ఉదాహరణ. డెఫినెట్ కూడా హైదరాబాద్ ఇవాళ ఈ దేశానికే కాదండి ప్రపంచానికే ఒక దిక్సూచిగా హైదరాబాద్ అంటే హైదరాబాద్ మోడల్, తెలంగాణ మోడల్ అనేది ఇవాళ ఈ దేశానికే ఒక దిక్సూచిగా హైదరాబాద్ నగరం ఇవాళ నిలబడబోతుంది. ఓకే, ధన్యవాదాలండి లింగం యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ద ఫ్యూచర్ స్టేట్ అంటే తెలంగాణగా మరి గుర్తింపు పొందబోతుంది అని చెప్పి దగ్గర 11 కంపెనీలకు పైగా ఆల్రెడీ ఒప్పందాలు కుదుర్చున్నట్లుగా కూడా తెలుస్తుంది. వేల కోట్ల రూపాయలు మరి పెట్టుబడులుగా రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా సక్సెస్ అయిందని చెప్పి హర్షాతిరేకాలు కూడా వెలువడుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో తెలంగాణ